Hi viewers, this is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon in Dr. Shilpa Women's Clinic, Kondapur. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ డెలివరీ అయిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించిన వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు తీసుకోవాలి, రైట్ టైం ఏది అని చెప్పదలుచుకున్నాను. యూజువల్లీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఆనోరెక్టల్ క్యాన్సర్ కి కూడా ఇది హెల్ప్ చేయడం అంటూ జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ ని నివారించవచ్చు. దాంతో పాటుగా మేల్స్ లో వచ్చేసి పెనైల్ కార్సినోమాస్ కానీ, పెనైల్ క్యాన్సర్ లీషన్స్ కానివ్వండి రాకుండా అరికట్టవచ్చు. ఈ క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో ఈ వ్యాక్సినేషన్ గురించి మీకు ఇంతకు ముందు చేసిన వీడియోలో ఏది సరైన వయసు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు మాత్రం వ్యాక్సినేషన్ తీసుకోకూడదు అన్న విషయాన్ని కూడా ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఏ టైంకి తీసుకోవచ్చు. డెలివరీ అయిన తర్వాత వెంటనే వ్యాక్సినేషన్ తీసుకోవడం అంటూ జరగకూడదు. ఒక 6 వారాల గ్యాప్ ఇచ్చిన తర్వాత హెచ్పివి వ్యాక్సిన్ అనేది వాళ్ళు తీసుకోగలుగుతారు. 6 వారాలు గడిచిన తర్వాత ఏంటి అంటే యాక్చువల్ పోస్ట్ పార్టం పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి లాక్టేషన్ టైంలో కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అంటే పాలు పట్టే తల్లులు కూడా తీసుకోవచ్చు. కానీ హీలింగ్ టైంలో ఎప్పుడైతే డెలివరీ అయిన తర్వాత ఒక 6 వారాల టైం అనేది తల్లికి సమయం పడుతుంది. సో ఈ సమయాన్ని కవర్ చేసిన తర్వాత మాత్రమే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ తీసుకోవచ్చా అంటే తల్లి బిడ్డ పాలు తీసుకుంటున్నప్పుడు తల్లి ఇంజెక్షన్ తీసుకోవచ్చా, ఇది కూడా చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల బిడ్డకి తల్లి పాల ద్వారా ఈ వ్యాక్సినేషన్ అంటూ వెళ్ళడం ద్వారా చాలా వరకు బిడ్డకి కూడా సురక్షితం. కాబట్టి 6 వారాల తర్వాత వ్యాక్సినేషన్ అంటూ స్టార్ట్ చేసుకుని, కొంతమంది ఏంటి ప్రెగ్నెన్సీ నిలబడక ముందు వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ నిలబడము, హాఫ్ డోసేజ్ జరిగి అంటే సింగిల్ డోస్ తీసుకోవడం కానీ, 2 డోసెస్ తీసుకున్న తర్వాత కానీ, ప్రెగ్నెన్సీ రావడం కానీ జరిగినప్పుడు 3rd డోసేజ్, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత మాత్రం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా గ్యాప్ వచ్చిన వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలా, ఈ క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంటుంది. మళ్ళీ మొదటి నుంచి ఇవ్వక్కర్లేదు. యూజువల్లీ బూస్టర్ డోస్ ప్రకారం చూసుకుంటే 3rd డోస్ మాత్రం డెలివరీ తర్వాత 6 వారాల గ్యాప్ ఇచ్చి వ్యాక్సినేషన్ అంటూ తీసుకున్నట్టయితే కంప్లీట్ వ్యాక్సినేషన్ ఆఫ్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.